అండి హలో, ఈరోజు అయితే నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను. చపాతీ కాంబినేషన్ ఎగ్ చేశాను. అయితే ఈ యొక్క చపాతీకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. జనరల్గా ఏంటంటే నేను లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ చేస్తూ ఉంటారు కదా, జొన్న రొట్టె రాగి రొట్టెలు. ఈరోజు గోధుమ రొట్టెని, గోధుమ చపాతీని, కానీ దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ఒక్క 2 స్పూన్లు నువ్వులు వేసేసి చపాతీ పిండిని కలిపాను అనమాట. మనకి నువ్వులు ఏదో ఒక విధంగా తినాలి. నువ్వుల లడ్డూలు తింటూ ఉంటారు, లేదు అంటే నువ్వుల పొడి వేస్తూ ఉంటాం కదా, కానీ మా ఇంట్లో నువ్వుల లడ్డూలు తినరనమాట. ఓన్లీ ఏడ్చిన వ్రతం చేసినటువంటి బుజ్జి లడ్డూలే అది కష్టం మీద తింటారు. అందుకని ఈ మధ్యలో ఏం చేస్తుందంటే చపాతీ చేసినప్పుడు కానీ, జొన్న పరోటాలు చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా కర్రీలలో కొంచెం నువ్వులు అంటే రోస్ట్ చేసి అప్పటికప్పుడు దంచేసి వేస్తున్నాను అనమాట. ఈరోజు ఎందుకు అనిపించింది, ఇలా గోధుమ పిండిలో కూడా కొంచెం నువ్వులు కలిపేసి వేసేయచ్చు కదా, కానీ పెంచాం. ఎందుకంటే ఆ నువ్వులు ఏ కలర్ ఉంటాయో ఈ చపాతీ కూడా అదే కలర్ ఉంటుంది. అచ్చా, నల్ల నువ్వులు ఇంకా మంచిది. నేను నల్ల నువ్వులు కూడా తీసుకొచ్చాను. ఒక్కసారి ఫస్ట్ ఎందుకులే, నెక్స్ట్ టైం వేసినప్పుడు అలా వేసుకోవచ్చు అనేసి ఇంకా నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లో పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొంచెం రేట్ ఎక్కువ, కానీ మనము ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ధర కోసం చూడొచ్చు. హాస్పిటల్కి పోతే లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇలా మనం రోజు 100లో తింటే తప్పలేదు కదా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. రోజు మనకి డిన్నర్లోకి అయితే చపాతీ విత్ బాయిల్ కర్రీ అనమాట. బాయిల్ ఎగ్ కర్రీ, ఎగ్ బాయిల్ చేసేసి ఒక 2 ఆనియన్స్ వేసేసి తాలింపు వేస్తే సూపర్గా ఉంది. అక్కిళ్ళు కూడా తినడం అయిపోవడానికి వచ్చింది. నేను స్టార్ట్ చేస్తాను. టైం అయితే 9 అవుతుంది.